మన రియాజ్ సార్ ఏమంటుండో ఒకసారి క్లియర్గా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మా మిత్రుల్లో చాలామంది డిఎడ్ బిఎడ్ చేసి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడానికి మాత్రం చాలా బరువు అవుతుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని జర మన కోసమే ఆలోచించి షేర్ చేస్తారని ఆశిస్తున్నా. ఖచ్చితంగా అందరికీ చేరేదాకా షేర్ చేయండి. ఏదైతే డిఎస్సి బోర్డు ఉందో ఏ షెడ్యూల్ని అయితే రిలీజ్ చేసిందో ఆ షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్ జరుగుతాయి. 22 లక్షల మంది విద్యార్థులు ఈరోజు కొత్త టీచర్ల కోసం ఎదురు చూస్తున్నారు. బల్మూరి వెంకట్, రియాజ్ సార్, మానవతరాయ్ మీరందరూ ఫస్ట్ ఈ బట్టేవాజు మాటలు మాట్లాడు బంద్ చేయరు. మాట్లాడితే 23 లక్షల మంది విద్యార్థులు చదువులు ఖరాబ్ అయితే, గ్రామీణ పేద విద్యార్థులు చదువులు ఖరాబ్ అవుతున్నాయని చెప్పి అంటున్నారు కదా. మీరు ఇచ్చే ఈ 11,000 పోస్టులతోటి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు ఉపాధ్యాయులతో నిండిపోతాయి అంటురా. మీకు వాస్తవాలు తెలియకపోతే రండి, దగ్గరుండి ఒక్కో స్కూల్కి తోలుకపోయి మేము చూపిస్తాం. దాదాపు 40,000కు పైగా పోస్టులు, టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 30,000కు పైగా నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అరే టీచర్లు ఉంటే హెడ్ మాస్టర్లు ఉండరు, హెడ్ మాస్టర్లు ఉంటే చెప్రాస్లు ఉండరు. ఏం పిట్టకథలు చెప్పనేసి దద్దమ్మలారా. క్లాస్ రూమ్లు ఉంటే టాయిలెట్స్ ఉండవు, టాయిలెట్స్ ఉంటే గ్రౌండ్లు ఉండవు, గ్రౌండ్లు ఉంటే కాంపౌండ్ వాళ్ళు ఉండవు. వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే డేట్లు మారాయి అని చెప్పంటే మెల్లగా అందరు ఈ ప్రొటెస్ట్లు ఆపి పుస్తకాలు పట్టుకుంటారు. మెల్లగా ఎట్లనో అట్లా తూతూ మంత్రంగా డిఎస్సి కంప్లీట్ చేయొచ్చు, పేరుకు గొప్పలు చెప్పుకోవచ్చు అని అనుకుంటారు. ఉపాధ్యాయ విద్యార్థులారా, ఈ డిఎస్సి పోతే మళ్ళీ ఏ 10 ఏళ్ళకి డిఎస్సి పడుతుందో కూడా తెలియదు. కాబట్టి రాండ్రి గట్టిగా అడుగుదాం. డేట్లు మార్చకపోతే అదే డేట్లకి మీరిచ్చిన వాగ్దానం ప్రకారం 23,000 పోస్టులను పెంచురివో అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేసి. మీరు అంటున్నట్టుగా ఈ గ్రామీణ పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. మేము కూడా అదే అంటున్నాం కదా. 23,000 మంది టీచర్లు పోతే ఆ 23 లక్షల మందికి ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది. మీ 11,000 తోటి ఏం చేద్దామనుకుంటున్నారు? ఈ కళ్ళబొల్లి కబుర్లు చెప్పుడు మానేసి ముందుగాల డేట్లు పెంచుతారా, సమయం ఇస్తారా, లేదంటే పోస్టులు పెంచుతారా? అంతేకాకుండా ఇది కాదు అది కాదు అని చెప్పని శాతగాని మాటలు మాట్లాడుకుర్రి. ఖాళీ లేడున్నాయి అని చెప్పని మీకు డౌట్ వస్తారా అంటే దగ్గరుండి ఒక్కో స్కూల్కి తీసుకుపోయి చూపిస్తాం. మేము పోయిన ప్రభుత్వాలు ఎట్లయితే చేసినాయో 4-5 వేల స్కూళ్ళను మూసేసినట్టు ఈ ప్రభుత్వాలు కూడా మళ్ళీ స్కూళ్ళను మూసేసే యోచనలు ఉన్నాయి. కొత్తగా ఈ అకాడమిక్ ఇయర్ కూడా జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ 1600 పైచిలుకున్నాయి. విషయం ఏమవుతుంది అని చెప్పంటే ఫీల్డ్ లెవెల్లో టీచర్లు సరిగా లేరని చెప్పని పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేయరు. పిల్లలు లేరన్న నెపంతో ఈ గవర్నమెంట్లు స్కూళ్ళని రేషనలైజేషన్ పేరుతోటి ఇంకో చోటికి తీసుకొని పోతుంది. అంటే ఈ రకంగా మెల్లిగా టీచర్లను ఇవ్వకుండా, సరైన ఫెసిలిటీస్ని ఇవ్వకుండా, నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా, గ్రౌండ్ సరిగా లేకుండా, బిల్డింగులు సరిగా లేకుండా, టీచర్లను మేజర్గా తగ్గిస్తూ ఇవన్నీ ఫెసిలిటీస్ని తగ్గిస్తూ గవర్నమెంట్ విద్యా వ్యవస్థని గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతీస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళ బస్సులు వచ్చి విద్యార్థుల్ని పట్టణాలకు ఎక్కించుకొని పోయి మెల్లగా ప్రైవేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ విద్యా వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. ఖబర్దార్ రాజకీయ నాయకులారా, గవర్నమెంట్ విద్యా వ్యవస్థను దెబ్బతీస్తే ఏ నిరుద్యోగి ఊరుకోడు, ఏ విద్యార్థి ఊరుకోడు. మేము అదే అంటున్నాం. ఆ 23 లక్షల విద్యార్థుల పేర్లు చెప్పి మెల్లగా డిఎస్సిని తూతూ మంత్రంగా చేసి, టీచర్లు లేకుంటే వేసి, ఫెసిలిటీస్ లేకుంటే వేసి గ్రామీణ గవర్నమెంట్ విద్యా వ్యవస్థను దెబ్బతీస్తా అంటే ఊరుకున్నది లేదు. గ్రామీణ గవర్నమెంట్ విద్యా వ్యవస్థని బలోపేతం చేసేదాకా మా పోరాటాలు నడుస్తూనే ఉంటాయి. 23,000 పోస్టులతోటి మెగా డిఎస్సి వేయాల్సిందే, గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిందే.